ప్రశ్నిస్తుంది. సనాతన ధర్మాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, హిందూ ధర్మాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నందువల్లే కమ్యూనిస్టులు, ప్రజలు, బీసీ సోదరులు లేరు. అందుకే వాళ్ళకి ఓట్లు లేవు, సీట్లు లేవంటారు. దీనిపైన మీ అభిప్రాయం? మేము సనాతనవాదాన్ని, బీజేపీ చెప్పేటువంటి సనాతనవాదాన్ని ఏ బీసీలైనా, ఏ ఎస్సీలైనా, ఏ ఎస్టీలైనా ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. భర్త చనిపోతే భార్యను చితిమంటలో వేయాలన్నటువంటిది సనాతన ధర్మం. దాన్ని అంగీకరిస్తారా? ఒకటే పెళ్లి చేసుకోవాలి, 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకోకూడదు అనేటువంటిది సనాతన ధర్మం. నిజంగానే దాన్ని అమలు చేస్తున్నారా? సనాతనవాదాన్ని గురించి మాట్లాడే వాళ్ళు. అదేవిధంగా ఈరోజు దళితులు కానీ, ఆదివాసులు కానీ చదువుకోకూడదు అనేటువంటిది రూల్ ఒకటి ఉంది. వాళ్ళు చదువుకుంటే వారి 4 పైన సీసం పోసి దబ్బరాలు ఉంచేటువంటి ఆదివ సంస్కృతి ఒకటి. దాన్ని ఈరోజు తీసుకొని వచ్చి అది సనాతనవాదం దీన్ని ఇంప్లిమెంట్ చేయమంటే ఈరోజు అంగీకరిస్తారా? కాబట్టి దేవుడి పేరుతో, మతం పేరుతో, కులం పేరుతో మేము కూడా హిందువులమే. ఈ దేశ జనాభాలో 85% హిందువులు ఉన్నారు. ఆ హిందువులకు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మా పైన జిఎస్టీ ట్యాక్స్ వేయడం లేదా? మా పైన పన్నులు వేయడం లేదా? మాకు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచడం లేదా? మాకు వచ్చినటువంటి డబ్బు సంపాదించే దానిపైన పన్నులు వేయడం లేదా? మరి దేశంలో 23 రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంటే అధికారంలో ఉంది. ప్రధానమంత్రి నువ్వే, రక్షణ మంత్రి నువ్వే, హోమ్ మినిస్టర్ నువ్వే, మొత్తం యూనియన్ గవర్నమెంట్ అంతా మీదే. 23 రాష్ట్రాల్లో అధికారం మీదే. అందరూ హిందువులే, అందరూ బంధువులే. పైగా మరి హిందువులకు నష్టం, హిందూ మతాన్ని కాపాడలేకపోతే మీరెందుకు కూడా రాజీనామా చేయండి. హిందూ మతానికి వచ్చినటువంటి అన్యాయం, నష్టం ఏమీ లేదు. ఇది బీజేపీ పాలక ప్రభుత్వం తాను అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని, ఏదైతే మనువాద సిద్ధాంతాన్ని గురించి రాజ్యాంగంలో చేర్చి ఆ రాజ్యాంగాన్ని మార్చి తన యొక్క విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇది ఎదురుదాడి చేస్తున్నటువంటి స్థితి తప్ప వేరొకటి కాదు. మాతో బీసీలు ఎందుకు లేరు, ఎస్సీలు ఎందుకు లేరు, ఎస్టీలు ఎందుకు లేరు? మీ యొక్క ప్యాచిత రూపం మార్చుకొని దళితులకి దళిత గోవిందం అని చెప్పి భక్తిభావాన్ని తీసుకొనొచ్చినాం. గిరిజనులకి మరొక రూపంలో పోయి అభివృద్ధి పెడతాం, వాళ్ళకి తీసుకొనొచ్చినాం. అదేవిధంగా క్లాస్ రూమ్లో పిల్లలకు పాఠ్యాంశాలు మార్చి వారి మెదళ్ళు మార్చడానికి కావాలని ప్రయత్నించడం. ఆ చెప్పేందుకు పుస్తకాలు ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి రాయాలో, ఏమి పాడాలో, ఏమి చూడాలో నువ్వే నిర్దేశిస్తున్నావు తప్ప భారత రాజ్యాంగాన్ని నువ్వు అమలు చేసేటువంటి స్థితిలో లేవు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నువ్వు అమలు చేయలేదు. ఇవన్నీ ప్రజలకు ఇప్పుడు తాత్కాలికంగా మా పట్ల కొంచెం వ్యతిరేకత ఉండి సరిగా అర్థం చేసుకోకపోయినా మా పోరాటాల ద్వారా, ప్రజా సంబంధాలు కూడగట్టడం ద్వారా, ఇవన్నీ ప్రజలు చైతన్యంతో చేయడం ద్వారా ఏనాటికైనా కూడా ఈ దేశంలో ఎర్రజెండా నీడ కిందనే ప్రజలకు కులం, మతం, ప్రాంతం అనేటువంటి సంబంధం లేకుండా భిన్నత్వంలో ఏకత్వంలో భారత రాజ్యాంగం ఏదైతే పిలిపించిందో ఆ భిన్నత్వంలో ఏకత్వంలో భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి శక్తి మనుషులకు ఎర్రజెండాకి తప్ప మరొకటికి లేదని చెప్పి తెలియజేస్తున్నారు. కార్పొరేట్ వ్యక్తులు రెండు ఏకమై కమ్యూనిస్టు రాజకీయాలను, ప్రజా రాజకీయాలను రాకుండా అడ్డుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టులు తమ బలాలన్నింటినీ కూడగట్టుకొని మనకు దూరంగా ఉన్నటువంటి మావోయిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ, హ్యూమనిస్టులు కానీ, మార్క్సిస్టులు కానీ, అమెరికనిస్టులు కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ఏకతాటిపై తీసుకురావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మన వైపు నుంచి జరగడం ద్వారానే నిజమైనటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మనం చూడగలం. ఆ వైపు మనం ముందుకు పోదామని చెప్పేసి పిలుపునిస్తూ రాష్ట్రంలో, దేశంలో ఏమాత్రం కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలక వర్గాలు ప్రయత్నం చేయలేరు. ఒకవైపున కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చారు, రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది, అవిద్య పెరిగిపోతుంది, బాల కార్మిక వ్యవస్థ పెరిగిపోతూ ఉంది, అవినీతి 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లేటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళలో కనిపిస్తూ ఉంది. ఏ ఒక్కదాన్ని కూడా నరేంద్ర మోడీ అరికట్టే పరిస్థితి లేదు. అధికారం రాకముందు రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతుందని చెప్పి గగ్గోలు పెట్టేటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దిగుమతుల పేరుతో విపరీతంగా దిగుమతులు చేసుకుంటూ మనం ఎగుమతులు చేయడంలో వైఫల్యం చెందడం మూలంగానే, దిగుమతులు విపరీతంగా పెరగడం మూలంగానే మన రూపాయి విలువ పడిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్లో మనం పలసరైపోతా ఉన్నాం. కానీ దీన్ని రూపాయిని పరిపుష్టం చేయడానికి కావలసిన మార్గాలు ఏమి లేకుండా అశాస్త్రీయ పద్ధతిలో సర్కట్లు కొట్టండి, తట్టాలు వాల్చండి, చెంబులు పగలగొట్టండి, గ్లాసులు పైకి ఎగిరేయనేటువంటి ఒక అశాస్త్రీయ భావజాలాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొని వస్తారు. కాబట్టి 90 రూపాయలకు ఈరోజు మన రూపాయలు పడిపోయిందంటే దానితో సిగ్గుతో తొలగించుకోవాలి. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండడం మూలంగానే
ఇది జరుగుతూ ఉంది. కార్పొరేట్లకు తోటి పెడుతూ ప్రజలు సంపాదించినటువంటి సంపదను వారికి పరం చేయడానికి కొంచెం ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్లకు 15,50,000 కోట్ల రూపాయలు వారు రుణాలు రద్దు చేశారు. కానీ రైతాంగానికి ఆరుగాలం కష్టపడి కరువులో పుట్టి కరువులో పెరిగి వానలు వరదలు తుఫానుకు బలైపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏ ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారేమో నరేంద్ర మోడీని పొగుడుతాడు, నరేంద్ర మోడీ ఏమో చంద్రబాబు నాయుడిని పొగుడుకుంటా ఒకరికొకరు పొగుడుకోవడమే తప్ప రెండోది రాష్ట్రానికి సాధించినట్టు ఏమి లేదు. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, వెనకబడ్డ ప్రాంతాల్లో నీటిపారుదల ప్రాజెక్టులు పరిపుట్టలేదు. మళ్ళీ ఈరోజు సిఐఏ సదస్సు పేరుతో 27 లక్షల కోట్ల రూపాయలు నిధులు వచ్చాయని చెప్తున్నాడు. దాదాపు 50%, 60% ఇక్కడ